వింటర్ ప్యాలెస్ నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ ఫేవరెట్ ప్లేస్ అది. ఏటా వింటర్లో సేద తీరడానికి కిమ్ అక్కడికే వెళ్తారు. అలాంటి ప్యాలెస్ను నేలమట్టం చేయాలని కిమ్ ఆదేశించారు. క్షణాల్లో ఆ తతంగం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో మోస్ట్ బర్నింగ్ ఇష్యూ ఇదే. ఫేవరెట్ వింటర్ ప్యాలెస్ను కిమ్ ఎందుకు కూల్చేశారన్న ఒకే ఒక్క ప్రశ్న అగ్రరాజ్యాలకు సైతం అంతుబట్టడం లేదు. కిమ్ ప్రతి చర్య వెనుక ఏదో ఒక మర్మం ఉన్నట్టే ఈ వ్యవహారంలో కూడా కంటికి కనిపించని రహస్యం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఇంతకు నార్త్ కొరియాలో అసలేం జరుగుతోంది? సొంత ప్యాలెస్తో పాటు అధికారిక భవనాలను ఎందుకు కూల్చేస్తున్నారు? కిమ్ చర్యల వెనుక అనుకుట్రలున్నాయా? నార్త్ కొరియాలో భవనాల కూల్చివేత రహస్యాలు ఏంటి? సొంత ప్యాలెస్ ని కిమ్ ఎందుకని కూల్చివేయమన్నారు? కిమ్ చర్యల వెనుక నిజంగానే అణుకుట్రలు ఉన్నాయా? కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియా అధ్యక్షుడిగా కంటే అతడు తీసుకునే నిర్ణయాలతోనే ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి. సింపుల్ గా చెప్పాలంటే కిమ్ చర్యలు ఊహాతీతం. ఇప్పుడు కూడా కిమ్ అలాంటి ఓ సంచలన నిర్ణయమే తీసుకున్నారు. ఆ నిర్ణయమే ప్రపంచ దేశాలకు అంతు చిక్కడం లేదు. ఆ నిర్ణయం మరేదో కాదు, తన ఫేవరెట్ వింటర్ ప్యాలెస్ ను కూల్చివేయాల్సిందిగా అధికారులను ఆదేశించడమే. కిమ్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కిమ్ తన సొంత ప్యాలెస్ ను కూల్చివేయించడం వెనుక ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కిమ్ ప్యాలెస్ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుండి కొంత దూరంలో ఉంది. ప్రతి శీతాకాలంలో కిమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్యాలెస్ లో విడిది చేస్తారు. అలాంటి ఫేవరెట్ ప్యాలెస్ ఇప్పుడు కిమ్ ఆదేశాలతోనే ధ్వంసమైంది. ఏప్రిల్ 21, ఏప్రిల్ 25 మధ్య కిమ్ తన రోక్పో ప్యాలెస్ ను కూల్చివేసినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. దీని వెనుక కిమ్ ప్లాన్ ఏంటన్నది ఇంకా వెల్లడి కాలేదు. అయితే కిమ్ అణుబాంబు ప్రూఫ్ హౌస్ ను నిర్మిస్తోన్నట్టు పశ్చిమ దేశాల నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. సాధారణ ప్యాలెస్ ను కూల్చివేసి ఆ స్థానంలో న్యూక్లియర్ బంకర్ ను నిర్మిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి నార్త్ కొరియా వరుసగా 7వ అణు పరీక్షలకు సిద్ధమైంది. ఇది కాకుండా కిమ్ అమెరికాతో యుద్ధం గురించి కూడా పలుమార్లు ప్రస్తావించారు. ఉత్తర కొరియా అమెరికాపై దాడి చేస్తే అమెరికా అణుదాడి చేయగలదు. కాబట్టి ముందు చూపుతో తనను తాను రక్షించుకోవడానికి అణుబాంబు ప్రూఫ్ హౌస్ లేదా న్యూక్లియర్ బంకర్ ని నిర్మిస్తోన్నట్టు పశ్చిమ దేశాల నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. నిజానికి 2 ఏళ్ల క్రితమే అణ్వాయుధాల వినియోగంపై ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు కిమ్. తనను తాను రక్షించుకునే సమయంలో ముందస్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఉత్తర కొరియా ప్రభుత్వం ఈ చట్టాన్ని తయారు చేసింది. అణ్వాయుధీకరణ అంశంలో వెనక్కి తగ్గేది లేదని కిమ్ జోంగ్ ఉన్ అప్పుడే తేల్చి చెప్పేశారు. ఆ చట్టం ప్రకారం అటామిక్ ఆయుధాలను ఆటోమేటిక్ గా వాడుకునే అవకాశాన్ని మిలిటరీకి కల్పించింది కిమ్ ప్రభుత్వం. అప్పట్లో ఈ వ్యవహారం చాలా దుమారం రేపింది. అమెరికాతో సైనిక చర్యకు పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్నట్టు కిమ్ వెల్లడించారు. అవసరమైతే అణ్వాయుధాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. ఉత్తర కొరియా 7వ అణ్వాయుధాలను పరీక్షించనున్నట్టు వార్తలు వస్తున్న వేళ కిమ్ ఈ వార్నింగ్ ఇచ్చారు. 2017లో చివరిసారి ఉత్తర కొరియా న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది. 2022లోనే ఉత్తర కొరియా లెక్కకు మించి మిసైళ్లు పరీక్షించింది. ఆ దేశంలో ఆ ఏడాదిలో 30కి పైగా మిసైళ్లు పరీక్షించింది. కిమ్ మళ్లీ అణు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని దక్షిణ కొరియా, జపాన్, అమెరికా చాలా కాలంగా అనుమానిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కిమ్ యాక్షన్ కనిపిస్తోంది. కొత్త అణు చట్టం తీసుకురావడం, వరుస మిసైళ్ల ప్రయోగాలు, ఇప్పుడు అణుదాడుల్ని తట్టుకునే నిర్మాణాలు చేపట్టడం చూస్తుంటే కిమ్ ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజా పరిణామాలతో తన అణ్వస్త్రాలను అమెరికాపై ఎక్కుపెట్టేందుకు కిమ్ సిద్ధంగా ఉన్నారని నిపుణులు అనుమానిస్తున్నారు. నిజానికి 2018లో అణు ప్రయోగాలను వదిలేయాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సహా ప్రపంచ దేశాల నాయకులు కోరినా కిమ్ మాత్రం లెక్క చేయలేదు. ఇదే సమయంలో అణ్వాయుధాలపై కిమ్ తీసుకొచ్చిన చట్టం కూడా సాధారణమైంది కాదు. ఈ చట్టం అణ్వాయుధాలను ఎప్పటికీ తొలగించేది లేదని, అణు నిరాయుధీకరణ దిశగా ఉత్తర కొరియా నుంచి ఎలాంటి చర్చలు ఉండవని కిమ్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, భూమిపై అణ్వాయుధాలు ఉన్నంత కాలం అమెరికా, దాని మిత్ర దేశాలు నార్త్ కొరియా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నంత కాలం అణు ప్రస్థానం ఆపేదే లేదన్నారు. మరోవైపు ఇటు నార్త్ కొరియా, అటు రష్యా అణు హెచ్చరికలతో పలు దేశాలు బంకర్ల నిర్మాణంపై దృష్టి సారించాయి. వాటిలో దక్షిణ కొరియా, జర్మనీ ఉన్నాయి. కిమ్ అణు దూకుడు దక్షిణ కొరియాలను ఆందోళనలు పెంచుతోంది. ఒకవేళ కిమ్ అనంత పని చేస్తే బంకర్లే తమను కాపాడుతాయని భావిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఇప్పటికే 17,000 బాంబ్ షెల్టర్ల నెట్వర్క్ ఉంది. కాగా ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ లీ టేగు మరింత సురక్షిత బంకర్ ని సిద్ధం చేశారు. అణుధార్మిక రేడియేషన్ బారి నుంచి తట్టుకునేలా కాంక్రీటు, ఉక్కుతో గోడలు నిర్మించారు. ఇందులో ఎయిర్ ఫిల్టర్ వ్యవస్థ కూడా ఉంది. ఈ బంకర్లో 2 వారాల పాటు సురక్షితంగా తలదాచుకోవచ్చని ఆయన చెబుతున్నారు. రాజధాని సియల్ కు 120 కిలోమీటర్ల దూరంలోని జెచియోన్ నగరంలో లీ టేగు ఈ బంకర్ ను నిర్మించారు. ఇప్పుడు కిమ్ కూడా ఆ తరహా బంకర్లపైనే ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.